రీసెంట్గా సోషల్ మీడియాలోని ఒక షాకింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక చైల్డ్కి బర్త్నిచ్చిందని. అసలు ఇది నిజమేనా? 2024 ఎండింగ్లోని చైనాలో ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏఐ సిస్టమ్ వాడి ఆర్టిఫిషియల్ రూమ్లో బేబీ క్రియేట్ చేశారంటూ రిపోర్ట్స్ వచ్చాయి. ఈ ప్రాసెస్ని ఏఐ లెడ్ ఎంబ్రియో కల్టివేషన్ అని పిలుస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ని కండక్ట్ చేసింది షూజువో ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, చైనా. ఏఐ యూజ్ చేసి ఎంబ్రియో గ్రోత్ని మానిటర్ అండ్ కంట్రోల్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు కొంచెం క్లారిటీ కావాలి. ఏఐ అనేది ప్రెగ్నెన్సీలోని డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వలేదు. ఏఐ సిస్టమ్ ఆర్టిఫిషియల్ రూమ్లో ఉన్న ఎంబ్రియో గ్రోత్కి అబ్జర్వ్, మానిటర్ అండ్ సపోర్ట్ చేసింది. ఇదేలా అనుకుంటున్నారా? ఆర్టిఫిషియల్ రూమ్లో అంటే ఎక్స్టర్నల్ యూట్రస్ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది. దాంట్లోని ఎంబ్రియోని పెట్టి టెంపరేచర్, ఆక్సిజన్, న్యూట్రియంట్స్ అన్ని ఏఐ కంట్రోల్ చేస్తుంది. ఏఐ లెర్నింగ్ బేస్ మీద ఫీటస్ డెవలప్మెంట్కి కరెక్ట్ కండిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు హ్యూమన్ బేబీస్ పైనే జరిగింది, కానీ యానిమల్ ఎంబ్రియోస్ పైన కూడా ట్రయల్స్ చేస్తున్నారు. దీనివల్ల ఫ్యూచర్లోని ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, స్పేస్ ట్రావెల్, ఆర్గాన్ ఫార్మింగ్ వంటి వారికి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇలా ఏఐ మానిటర్ చేయడం వలన హోప్ ఐవీఎఫ్ మెక్సికోలోని గ్వాడాలాజరా సిటీలో ఒక 40-year-old అమ్మాయి ఐవీఎఫ్లో సక్సెస్ అవ్వకపోయినా ఆ జర్నీని ఏఐతో కంప్లీట్ చేసింది. ఏఐ సిస్టమ్ ఫర్టిలైజేషన్ని, ఎంబ్రియో సెలెక్షన్ని మొత్తాన్ని మానిటర్ చేసింది. ఫైనల్గా ఒక హెల్తీ బేబీకి జన్మనిచ్చింది. నెక్స్ట్ 20-30 ఇయర్స్లోని ఏఐ అసిస్టెడ్ చైల్డ్ బర్త్స్ నార్మల్ అయిపోయే ఛాన్స్ ఉంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అంటే లైక్ చేసి సపోర్ట్ చేయండి.